If 584 whole square is equal to 34106, 341056 means 584 whole square. Here square, left side ki velte square root of 341056 584. కానీ ఇక్కడ ఏ వాల్యూ కనుక్కోమన్నారు? స్క్వేర్ రూట్ ఆఫ్ 34.1056. ఇక్కడ డెసిమల్సే లేవు, కానీ ఇక్కడ ఎన్ని డెసిమల్స్ ఉన్నాయి? 4 డెసిమల్స్ ఉన్నాయి. మనం 4 డెసిమల్స్ యాడ్ చేస్తే 4 డెసిమల్స్కి స్క్వేర్ రూట్ 2 డెసిమల్స్. స్క్వేర్ రూట్లో 4 డెసిమల్స్ ఉంటే ఆన్సర్లో 2 డెసిమల్స్ ఉంటాయి, కాబట్టి ఆన్సర్ 4th ఆప్షన్. స్క్వేర్ రూట్లో 10 డెసిమల్స్ ఉంటే బయటికి వస్తే 5 డెసిమల్స్ అవుతాయి. స్క్వేర్ రూట్లో ఉండే డెసిమల్స్ హాఫ్ అవుతాయి. 4 డెసిమల్స్ ఉంటే 2 డెసిమల్స్ వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, స్మాలెస్ట్ నేచురల్ నెంబర్ దట్ మస్ట్ బి యాడెడ్ టు 1212. 1212కి ఎంత యాడ్ చేస్తే పర్ఫెక్ట్ స్క్వేర్ వస్తుందో అని అడిగారు. నెక్స్ట్, ఇటువంటి క్వశ్చన్స్ ఎలా చేయాలంటే మనం 35 స్క్వేర్, ఏదైనా ఒక నెంబర్ 5తో ఎండ్ అయితే స్క్వేర్ ఈజీగా కనుక్కోవచ్చు. 5 స్క్వేర్ వచ్చి 25. ఇక్కడ 3 ఉంది, 3 తర్వాత నెంబర్ 4, 3 into 4 12. 1212కి దగ్గరగా స్క్వేర్ రూట్ ఉండే నెంబర్, పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ 1225. అంటే ఎంత యాడ్ చేయాలి మనం? 1225లో 12 తీసేస్తే ఎంత వస్తుంది? 13. అంటే మనం 13 యాడ్ చేస్తే ఆ నెంబర్ పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్రాక్షన్స్ ఈజ్ గ్రేటర్ దెన్ 2/3 అండ్ లెస్ దెన్ 4/5? 2/3 అంటే 1/3 అంటే 0.33. 2/3 అంటే ఇంటూ 2 చేయాలి, అంటే 0.66. గ్రేటర్ దెన్ 0.66, లెస్ దెన్ 4/5. పాయింట్ పెట్టుకుంటే 45/8, లెస్ దెన్ 0.8. 3/4 అంటే 0.75. 1/2 అంటే 0.5. నెక్స్ట్, 1/6. 1/6 అంటే 0.166. 5/6 అంటే 0.833 వస్తుంది. నెక్స్ట్ 9/11 అంటే 0.81 సంథింగ్ వస్తుంది. నెక్స్ట్, ఇక్కడ ఉండే ఆప్షన్స్లో వాడిచ్చిన కండిషన్ని సాటిస్ఫై చేసేది ఒకే ఒక నెంబర్, ఒకే ఒక ఫ్రాక్షన్, 3/4. 3/4 అంటే 0.75. 0.75 అంటే 0.66 కన్నా గ్రేటర్, 0.8 కన్నా లెస్సర్, కాబట్టి ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, సమ్ ఆఫ్ 5 కాన్సిక్యూటివ్ నెంబర్స్. ఇక్కడ 5 కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఉన్నాయి, సమ్ ఎంత? 260. కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే ఒక ఆర్డర్లో ఉంటాయి పక్కపక్కన ఉండే నెంబర్స్, వాటికి సమ్ 260. నెక్స్ట్, ఇక్కడ ఏం కనుక్కోమన్నారు? సమ్ ఆఫ్ ఫస్ట్ అండ్ లాస్ట్ నెంబర్. ఇలా ఒక ఆర్డర్లో ఉండే నెంబర్స్కి యావరేజ్ అంటే ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ బై 2. నెక్స్ట్, యావరేజ్ ఫార్ములా సమ్ ఆఫ్ నెంబర్స్ బై నెంబర్ ఆఫ్ నెంబర్స్. క్వశ్చన్లో మనం ఈ వాల్యూ కనుక్కోవాలి, ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్. సమ్ ఎంతని ఇచ్చారు? 260. ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 5 నెంబర్స్. లెఫ్ట్ సైడ్ బై 2, రైట్ సైడ్కి వెళ్తే ఇంటూ 2. 5 5s 25, 5 2s 52 into 2 104. ఆన్సర్ 4th ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, సమ్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 36. 2 నెంబర్స్ ఉన్నాయి, సమ్ ఎంత? 36.
5 times one number. First number ni a అనుకుందాం. 5 times one number is equal to 4 times second number. నెక్స్ట్ ఇక్కడ ఏం కనుక్కోవాలంటే గ్రేటర్ నెంబర్ కనుక్కోవాలి. a by b is equal to 4/5. ఫస్ట్ నెంబర్ని 4x అనుకోవచ్చు, సెకండ్ నెంబర్ని 5x అనుకోవచ్చు. సమ్ వచ్చి 36. 9x is equal to 36. 9 1s 9 4s. x వాల్యూ 4. ఇక్కడ గ్రేటర్ నెంబర్ కనుక్కోవాలి. గ్రేటర్ నెంబర్ అంటే 5x అంటే 5 into 4 20. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ 0.292929 ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ఫ్రాక్షన్. ఇది రికరింగ్ డెసిమల్. దీన్ని ఎలా రాయొచ్చు అంటే మనం 0.29 బార్ అని రాయొచ్చు. ఇక్కడ 29 ఉంది కాబట్టి 29. ఇక్కడ 29 రిపీట్ అవుతోంది కాబట్టి 29 బార్ అని రాసాం. బార్ కింద ఎన్ని నెంబర్స్ ఉంటే అన్ని 9s వస్తాయి. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ సింప్లిఫై ద వాల్యూ ఆఫ్ 9992 into 1008. నెక్స్ట్ 9992ని ఏమని రాయొచ్చు? 10,000 minus 8 అని రాసుకోవచ్చు. 10,008ని 10,000 plus 8 అని రాసుకోవచ్చు. ఇదే ఫార్మేట్లో ఉంది. a plus b into a minus b అంటే a square minus b square. నెక్స్ట్ స్క్వేర్ చేస్తే జీరోస్ డబుల్ అవుతాయి. 4 zeros కదా, 8 zeros వస్తాయి. 8 square 64. సబ్ట్రాక్షన్ చేయండి. 36 3 6 6 9s వస్తాయి. 3 6 9s 36. ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ ఫార్ వాట్ వాల్యూ ఆఫ్ కే అంటే కే వాల్యూ కనుక్కోవాలి. 0.009 డివైడెడ్ బై కే ఈజ్ ఈక్వల్ టు 0.1. కే ఈజ్ ఈక్వల్ టు 0.009 డివైడెడ్ బై 0.1. ఫస్ట్ నెంబర్ మీద ఫోకస్ చేయండి. ఇక్కడ 9, ఇక్కడ 1. 9/1 అంటే 9. ఇక్కడ న్యూమరేటర్లో 3 డెసిమల్స్ ఉన్నాయి, డినామినేటర్లో 1 డెసిమల్స్ ఉన్నాయి. డివిజన్ చేస్తే డెసిమల్స్ సబ్ట్రాక్ట్ అవుతాయి. ఇక్కడ 3 డెసిమల్స్, ఇక్కడ 1 డెసిమల్. 3 - 1 2 అంటే ఆన్సర్లో 2 డెసిమల్స్ ఉండాలి. 9కి 2 డెసిమల్స్ అంటే 0.09. ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ ఫస్ట్ అడిషన్ చేయండి. 4 + 6 10. 10 - 12 -2. ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ 36 పవర్ 1/6. 36ని ఎలా రాయొచ్చు మనం? 6 స్క్వేర్ పవర్ 1/6. 2 1s 2 3s. 6 పవర్ 1/3. ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ if the number 648 4a6 is divisible by 8. ఏదన్నా ఒక నెంబర్ 8 తో డివిజిబుల్ కావాలంటే లాస్ట్ 3 డిజిట్స్ 8 తో డివిజిబుల్ అవ్వాలి. ఇప్పుడు ఒక్కొక్క ఆప్షన్ తీసుకుందాం. లీస్ట్ వాల్యూ అన్నాడు కాబట్టి ఫస్ట్ మనం లీస్ట్ ఆప్షన్ తీసుకుందాం. 406 8 తో డివిజిబుల్ అవుతుందా? అవ్వదు. 850 is 400. రిమైండర్ 6 కదా. కరెక్ట్గా డివిజిబుల్ అవుతుందంటే రిమైండర్ 0 రావాలి. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ రాంగ్. లీస్ట్ వాల్యూ అన్నారు కాబట్టి లీస్ట్ నెంబర్సే చెక్ చేయండి. 416. 416 వచ్చి 8 తో డివిజిబుల్ అవుతుంది. 8 5s 8 2s. కాబట్టి ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ సింప్లిఫై 3889 ప్లస్ 12.952 మైనస్ యాడ్ చేస్తే ఎంత వస్తుంది?
ఈ రెండింటిని యాడ్ చేస్తే 3901.952 47.95. సబ్ట్రాక్షన్ చేయండి. ఇంకా క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఆన్సర్ వచ్చి దేంతో ఎండ్ అవ్వాలా? 0.002. 0.00తో ఎండ్ అయ్యే ఆప్షన్ ఒకటే ఉంది. ఆన్సర్ థర్డ్ ఆప్షన్. సబ్ట్రాక్షన్ చేసినా కూడా మనకి ఎంత వస్తుంది? 3854. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఈజ్ డివిజిబుల్ బై 4? ఏదన్నా ఒక నెంబర్ 4తో డివిజిబుల్ కావాలంటే లాస్ట్ 2 డిజిట్స్ 4తో డివిజిబుల్ అవ్వాలి. 54 4తో డివిజిబుల్ కాదు. 34 4తో డివిజిబుల్ కాదు. 42 4తో డివిజిబుల్ కాదు. 24 అంటే 4తో డివిజిబుల్ అవుతుంది. 4 6 24. కాబట్టి ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, 297. 297 ఏమని రాయొచ్చు? 300 - 3. 303 అంటే 300 + 3. a + b × a - b అంటే a² - b². 300² - 3². 90,000 - 9 అంటే ఆన్సర్ ఏమొస్తుంది? 89,991. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, 5118 ఈజ్ డివిజిబుల్ బై? ఏదన్నా ఒక నెంబర్ 5తో డివిజిబుల్ కావాలంటే యూనిట్ డిజిట్ 0 or 5 ఉండాలి. కాబట్టి 5తో డివిజిబుల్ కాదు. నెక్స్ట్ 8. ఏదన్నా ఒక నెంబర్ 8తో డివిజిబుల్ కావాలంటే లాస్ట్ 3 డిజిట్స్ చెక్ చేయాలి. లాస్ట్ 3 డిజిట్స్ అంటే 118. 8తో డివిజిబుల్ కాదు. 8 1s 8, 38 కదా. 8 4s 32. 8తో కూడా డివిజిబుల్ కాదు. నెక్స్ట్ 6తో చెక్ చేయాలి. ఏదన్నా ఒక నెంబర్ 6తో డివిజిబుల్ కావాలంటే 2తో డివిజిబుల్ అవ్వాలా, 3తో డివిజిబుల్ కావాలా. లాస్ట్ నెంబర్ 8. 8 అంటే ఈవెన్ నెంబర్ కాబట్టి 2తో డివిజిబుల్ అవుతుంది. 3తో డివిజిబుల్ అవుతుందా లేదా చెక్ చేద్దాం. 3తో డివిజిబుల్ కావాలంటే సమ్ వచ్చి 3తో డివిజిబుల్ కావాలి. సమ్ అంటే 6 7 15. సమ్ అంటే 15. 15 అంటే 3తో డివిజిబుల్ అవుతుంది. ఇక్కడ ఇచ్చిన నెంబర్ 3తో డివిజిబుల్ అవుతుంది, 2తో డివిజిబుల్ అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి సాల్వ్ చేయమన్నారు. ఇక్కడ మనం బాడమాస్ రూల్ ఫాలో అవ్వాలి. ఫస్ట్ మనం డివిజన్ చేయాలి. 12/4 అంటే 3. డివిజన్ తర్వాత మల్టిప్లికేషన్. 13లో 6 పోతే 7. ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ద స్క్వేర్ ఆఫ్ 42. ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం? 42 స్క్వేర్ కనుక్కోవాలి. 42 50 వరకు స్క్వేర్స్ మనం ఈజీగా చేయొచ్చు. ఎలా అంటే 15 కాన్సెప్ట్. ఇప్పుడు ఎలా చేస్తామో చూడండి. ఎగ్జాంపుల్కి 44 స్క్వేర్. ఏ కాన్సెప్ట్ యూజ్ చేయాలా? 15 కాన్సెప్ట్. ఇక్కడ 40 కన్నా ఎంత ఎక్కువ ఉంది? 4. ఇది ఫస్ట్ స్టెప్. 15 కాన్సెప్ట్ కాబట్టి 15. 40 కన్నా ఎంత ఎక్కువ ఉంది? 4. నెక్స్ట్ ఇక్కడ నెంబర్ ఏమి ఇచ్చారు? 44. 50 కన్నా ఎంత తక్కువ ఉంది? 6. కాబట్టి 6 స్క్వేర్. 15 + 4 19. 6 స్క్వేర్ 36. నెక్స్ట్ 46 స్క్వేర్. ఏ కాన్సెప్ట్? 15 కాన్సెప్ట్. 40 కన్నా ఎంత ఎక్కువ ఉంది? 6. 50 కన్నా ఎంత తక్కువ ఉంది? 4. 50 కన్నా 4 తక్కువ ఉంది కాబట్టి 4 స్క్వేర్. 15 + 6 21. 4 స్క్వేర్ 60. సేమ్ అదే విధంగా 42 స్క్వేర్. 15 కాన్సెప్ట్. 40 కన్నా ఎంత ఎక్కువ ఉంది? 2. 50 కన్నా ఎంత తక్కువ ఉంది? 8. 15 + 2 17. 8 స్క్వేర్ 64.